దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 121 కీర్తన 6వ వచనం. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. ఈ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. 121 కీర్తన 6వ వచనం ఈ భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడండి. మరి ఏ విధంగా ఉంటే ఈ వాగ్దానం నెరవేరుతుందో మీరు సూటిగా మాట్లాడండి. ముగింపేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 121 కీర్తన 6వ వచనం చూసినట్టయితే, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. ప్రభు ఈరోజు ఈ సమయంలో మన అందరితోటి వాగ్దానం చేస్తున్నాడు. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. మరి చాలామంది ఎండకు తట్టుకోక అలసిపోతున్నారు, బలహీనమైపోతారు, చనిపోతున్నారు. రకరకాల బలహీనతలతో పడి ఉంటున్నారు. కనుక ప్రియులారా, ప్రభు అంటున్నాడు, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. ఎండ క్రైస్తవుల జీవితంలో ఎండ అంటే మనకున్న సమస్యలే. చాలామంది సమస్యలు అనే ఎండతోటి బాధపడుతున్నారు. కొంతమంది అప్పులు అని ఎండ, కొంతమంది కుటుంబ సమస్యలు అనే ఎండతో బాధపడుతున్నారు. కొంతమంది సంతానం లేదు అన్న బాధతోటి సంతానం లేని ఎండతో బాధపడుతున్నారు. కొంతమంది మాంత్రిక శక్తులతో రకరకాల శోధనలు అనుభవించేటువంటి ఎండలతో బాధపడుతున్నారు. కనుక ప్రియులారా, నువ్వు ఎటువంటి బాధలతో బాధపడ్డా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు అంటున్నాడు. కనుక మనం దేవుని వాక్యాన్ని నమ్మి మన వాక్య ప్రకారం నడుచుకుంటే ఏది కూడా మనకు తగలదు. ఏ తెగులు మన గుడారానికి సమీపించదు. ఏ అపాయం మనకు రాదు. ఏ శత్రువు మనలా వెంబడించడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, పగలు ఎండ దెబ్బ అయినను మనకు తగలకుండా ఉండాలంటే అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 128వ కీర్తనలా 1వ వచనంలా చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు అని రాయబడ్డది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే పగలు ఎండ దెబ్బ అయినను మనకు తగలదు. 5వ వచనంలో చూసినట్టయితే, సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు నీకు క్షేమం కలుగుట నువ్వు చూసేదావు. దేవుని సేవకుల్లో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సేవకుల్లో నుండి నీకు ఎటువంటి ఎండైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధలైనా వాటన్నిటి నుండి విడిపించి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియులారా, మనం పగటి సంబంధంలో
రాత్రి సంబంధం కాదు. చాలామంది రాత్రి సంబంధుల వలె సైతాన్ ఆలోచన ప్రకారం నడుస్తున్నారు. మరి చాలామంది పగటి సంబంధుల వలె ఉండలేరు. పగటి సంబంధుల లెక్క మనం క్రమంగా నడవాలి. దేవుడు వెలుగు కనుక మనం వెలుగులో ఉండాలి. సైతాన్ చీకటి కనుక మనం చీకట్లో ఉండొద్దు. కనుక ప్రియులారా, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు అంటున్నాడు. కనుక ఏ సమస్య కూడా నీకు రాకుండా ఉండాలంటే నువ్వు దేవునికి భయపడాలి, భక్తిగా ఉండాలి, ఆయన త్రువల నడవాలి. అంతేకాకుండా దేవునితో సంబంధం ఉన్నటువంటి సేవకుల్లో నుండి మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం నువ్వు నడవాలి. దేవుని సేవకుల్లో నుండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం గ్రహించి వాటిని వివేచించి వాటిని ధ్యానించి వాటిని అనుసరించి నడిస్తే దేవుడు మళ్ళా ఆశీర్వదిస్తాడు. ఏ సమస్య కూడా మనకు రానియడు, ఏ శత్రువు కూడా మనకి రానియడు. మన జీవితంలో సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, మన కోరికలు నెరవేరుతాయి, మన ఆలోచనలు సఫలమవుతాయి, మన బరువంతా తొలగిపోతుంది, మనం ఆర్థికంగా అభివృద్ధి అవుతాం, శరీర సంబంధంగా మరి ఆస్తుల విషయంలో, సంపద విషయంలో, ఆరోగ్యం విషయంలో, సమాధానం విషయంలో, సంతోషం విషయంలో అన్నిట్లో కూడా మనం విస్తరించబడతాం, అభివృద్ధి అవుతాం. కనుక ప్రియులారా, ఈ మాటలను నమ్ముతున్నావా? ఆయన నమ్మినట్టయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రస్తుతమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ప్రభా ఇంతసేపు ప్రభా మరి నీ వాక్యాన్ని విన్నారు, మరి తీర్మానం చేసుకున్నారు ప్రభా. వీరు ప్రభా నీ వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు మరి వీరికి ఉన్నటువంటి సమస్యలన్నిటి నుండి విడిపించి మరి ప్రభా మీరు ఆశీర్వదించండి, సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించండి, నీ కృపలో భద్రపరచండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.